హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏంటి ఎట్లా ఉన్నారు? మంచిగున్నారా? ఓకే. మనం లాస్ట్ వీడియోలో సాటర్డే ఎపిసోడ్ మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. నాగార్జున గారు ఎవరెవరి గురించి ఏం మాట్లాడారు, క్లాస్ స్పీకర్, అదంతా ఓకే. ఈరోజు ఆదివారం అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు అలా జరిగిందో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా? లాస్ట్ వీడియోలో మనకి చీఫ్లు సెలెక్ట్ చేశారు కదా. ఆల్రెడీ నిఖిల్ అనేవాడు చీఫ్గా ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి, నిఖిల్ అనే అతను ఆల్రెడీ చీఫ్గా ఉన్నాడు కాబట్టి అతను అలాగే ఉంచారు. అయితే నైనికాని యష్మిని చీఫ్ నుంచి డిజాల్వ్ చేశారు, అంటే వాళ్ళని పక్కన పెట్టేశారు కదా. ఇంకా వాళ్ళు చీఫ్స్ కాదు. సో వాళ్ళ ప్లేస్లో అభయ్ నవీన్ని చీఫ్గా సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఓకే, అక్కడి నుంచి మనం మొదలెడదాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే, అంటే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది. అభయ్ నవీన్ అలాగే నిఖిల్ ఇద్దరు చీఫ్గా ఉండి, అయితే సెలక్షన్ అనేది వాళ్ళ నుంచి కాకుండా హౌస్ మేట్సే వాళ్ళకి కావాల్సిన చీఫ్ని సెలెక్ట్ చేసుకునేలాగా నాగార్జున గారు బిగ్ బాస్ మీకు ఒపీనియన్ ఇస్తున్నారు, మీ ఒపీనియన్ బేస్ మీద మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన అన్నారనమాట. అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చీఫ్లోకి వెళ్తారు. అలా అంటే వాళ్ళని క్లాన్స్ అన్నారు, అదే టీం మెంబర్స్ అని, అలా అనమాట. విష్ణు వచ్చి నిఖిల్ టీంలోకి వెళ్ళింది. ఫస్ట్ ఆవిడ నుంచే మొదలెట్టారు. ఆవిడే ఫస్ట్ వెళ్ళింది. తర్వాత భాషా గారు వచ్చి నిఖిల్ టీంలోకే వెళ్ళారు. అంటే వీళ్ళ రీజన్స్ ఏంటంటే, కొంచెం స్మార్ట్గా ఉంటాడు నిఖిల్, జెన్యున్గా ఉంటాడు. అలా అని అభయ్ నవీన్ స్మార్ట్ జెన్యున్ కాదని చెప్పి వాళ్ళు అంటారు. సో అంటే మేబీ కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అభయ్ నవీన్ అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. అభయ్ టీంలోకి మణికంఠ వెళ్తాడు. మణికంఠ ఏ రీజన్ చెప్తారంటే, ఇంతకుముందు నేనే తనకి బ్లాక్ లిక్విడ్ అంటే నల్ల లిక్విడ్ పోసాను వద్దని. సో తన నుంచి నేను నెగిటివ్ ఆశించాను, అందుకని నేను అభయ్ టీంలోకి వెళ్తాను. దేనికంటే లిజనింగ్ స్కిల్స్ అనేవి అది అభయ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని మణికంఠ పేషెంట్స్, అభయ్ నవీన్ పేషెంట్స్ ఎలా ఉంటుంది అని మణికంఠ టెస్ట్ చేయడానికి నేను ఆ టీంలోకి వెళ్తున్నాను అని మణికంఠ చెప్తాడు. సో అలా అభయ్ టీంలోకి మణికంఠ వెళ్తాడు. అలాగే నబీల్ కూడా అభయ్ టీంలోకే వెళ్తాడు. అంటే నబీల్ ఏం చెప్తారంటే, తను జెన్యున్గా ఉంటాడు, బాగా ఆడతాడు, మంచి స్మార్ట్ థింకింగ్ ఉందని చెప్పి అంటాడు. అప్పుడు నాగార్జున గారు ఊరికే సరదాగా నిఖిల్ జెన్యున్ కాదా అంటే, తను కూడా జెన్యునే, అయితే నిఖిల్కి బాగా ఆడే టెక్నిక్స్ తెలుసు గేమ్లో, అభయ్ నవీన్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి నిఖిల్ లాగా అని నేను అభయ్ టీంలోకి వెళ్తున్నాను నబీల్ అంటాడు. తర్వాత శ్వేత వచ్చి నిఖిల్ టీంలోకి వెళ్ళుద్ది. అంటే నిఖిల్ యొక్క ఆ బాధ్యత తీసుకోవడం, అంటే చీఫ్గా తన బాధ్యత తను నిర్వర్తించడం అనేది సీతకి బాగా నచ్చింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సీత నిఖిల్ టీంలోకి వెళ్ళుద్ది. అలాగే ఆదిత్య వచ్చి అభయ్ టీంలోకి వెళ్తాడు. అంటే అభయ్ నుంచి నేను ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను టీమ్ స్పిరిట్ అనేది అని చెప్తాడు. అలాగే ప్రేరణ కూడా అభయ్ టీంలోకే వెళ్తుంది. ప్రేరణ కూడా సేమ్ అభయ్ మంచి థింకింగ్ కలవాడు, స్మార్ట్గా ఉంటాడు, మంచి ఏదైనా సరే పాజిటివ్ వైబ్స్ వస్తాయి అభయ్ నుంచి అని చెప్పి అంటది. సోనియా వచ్చి నిఖిల్ టీంలోకి వెళ్ళుద్ది. తను చెప్పే రీజన్ ఏంటంటే, నిఖిల్ నుంచి మంచి చీఫ్ ఉండాల్సిన, అంటే లీడర్స్కి ఉన్న క్వాలిటీస్ ఉంటాయి అని చెప్పి చెప్పుద్ది. పృథ్వీ కూడా నిఖిల్ టీంలోకి వెళ్తాడు. పృథ్వీ ఏంటయ్యా స్వామి, నువ్వు సోనియా వెళ్ళిందని ఆ టీంలోకి వెళ్ళావా అని అనుకుంటున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ఉంది. ఓకే, చూద్దాం. తర్వాత పృథ్వీ ఏం చెప్తారంటే, నిఖిల్ నాకు బాగా నచ్చుతాడు, తను కొంచెం ఏదైనా ఒక విషయాన్ని బాగా హైప్ వెళ్ళిపోతాడు, తను కంట్రోల్ చేసుకోలేడు, అందుకని నేను కొంచెం పృథ్వీకి సహాయంగా ఉంటాను అంటాడు. పృథ్వీకి సహాయంగా ఉండట్లేదులే, సరే ఓకే. తర్వాత యష్మి అభయ్ టీంలోకి వెళ్ళుద్ది. యష్మి ఏం చెప్పుద్ది అంటే, నాకు అభయ్తో ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఒక ర్యాప్ ఉంది, నేను నా టీంలో అభయ్ ఉన్నప్పుడు తను ఎలా అయితే ఫీల్ అయ్యాను అలా నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పి యష్మి అభయ్ టీంలోకి వెళ్ళుద్ది. నైనిక మళ్ళీ నిఖిల్ టీంలోకి వెళ్ళుద్ది. అయితే నైనిక యష్మి ఏంటంటే చీఫ్లుగా వాళ్ళు కాదు కదా అప్పుడు, అందుకని సెలక్షన్ మీరు చేసుకుంటారా, లేకపోతే చీఫ్లు కొత్తగా సెలెక్ట్ అయిన ఆల్రెడీ చీఫ్ ఉన్నారు కదా వాళ్ళతో చేయమంటారా అంటే, అభయ్ అయితే నాకు యష్మి కావాలంటాడు, నిఖిల్ వచ్చి నైనికాని సెలెక్ట్ చేసుకుంటాడు. అలాగే నైనిక కూడా నిఖిల్ టీంలోకి వెళ్తుంది. ఇలా మనకి టీం అనేది ఫామ్ అయిందనమాట. అంటే ఇద్దరు చీఫ్లు ఉన్నారుగా, అభయ్ టీమును నిఖిల్ టీము.
అలా అన్నమాట. అయితే నిఖిల్ టీంకి పేరు వచ్చి శక్తి అని పేరు పెట్టుకుంటారు. విష్ణుప్రియ సెలెక్ట్ చెప్పుద్ది అనమాట నేమ్ అని. అది నాగార్జున గారు అడిగినప్పుడు ఆవిడ చెప్పుద్ది. అలాగే అభయ్ టీంకి వచ్చి కాంతారా అని ప్రేరణ నేమ్ ఇచ్చిద్ది. అలా ఇప్పుడు అభయ్ టీంని కాంతారా టీం అని, నిఖిల్ టీంని శక్తి టీం అని పిలిచారనమాట. ఆ తర్వాత మనకి సీన్ షిఫ్ట్ అయ్యి వాళ్ళు యాక్షన్ రూమ్లోకి వెళ్తారు. వెళ్ళాక వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇస్తారు, ఫన్నీ టాస్క్లు అనమాట. అదే స్క్రీన్ మీద కొన్ని బొమ్మలు కనిపిస్తాయి, దాన్ని బట్టి వాళ్ళు ఆ పేరు గెస్ చేయాలి అని. ఓకే, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఆ టాస్క్ ఫినిష్ అయ్యాక సేమ్ ఎవరిని సేవ్ చేస్తారు, ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అని ఒక రౌండ్ ఉంటుంది కదా. అది ఫినిష్ అయిపోయాక నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్ పెద్దగా అనిపించలేదు ఎందుకో, మరి చాలా సింపుల్గా వెళ్ళిపోయింది అనిపించింది. నెక్స్ట్ మనకి గార్లాండ్. అయితే ఈ సేఫ్ ఎలిమినేషన్ రౌండ్స్ ఫినిష్ అయిపోయాక ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు ఆల్రెడీ మనకు తెలిసిందే కదా. మనకు ఆల్రెడీ నిన్నే అఫీషియల్ పేజ్లో పెట్టేశారు ఆల్రెడీ, శేఖర్ భాషా గారు ఎలిమినేట్ అయ్యారని. ఈరోజు ఎపిసోడ్ వరకు ఎందుకు వెయిట్ చేసామంటే ఆల్రెడీ అఫీషియలే కదా, మళ్ళీ ఎందుకు దాని గురించి అంత టెన్షన్ అంటే, కొంతమంది ఆడియన్స్ ఏంటంటే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, కొంతమంది ఆడియన్స్ ఏంటంటే అది ఫేకా, ఎలిమినేషన్ ఫేకా, అది సీక్రెట్ రూమా, అది ఇది అన్నారు. కానీ మీరు ఇప్పుడు చూశారు కదా ఈరోజు ఎపిసోడ్లో శేఖర్ భాషా గారు ఎలిమినేట్ అయిపోయారు. సో ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోతున్నాడు. యాజ్ యూజువల్ ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన వెళ్తాడు. నెక్స్ట్ అయితే దీనికి ముందు ఎలిమినేషన్ అవ్వడానికి ముందు హౌస్ మేట్స్కే ఆ అవకాశాన్ని నాగార్జున గారు ఇచ్చారనమాట. అంటే మీరు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు హౌస్లోంచి మీరే సెలెక్ట్ చేసుకోండి అని ఆ అవకాశాన్ని నాగార్జున గారు వాళ్ళకే ఇచ్చారు హౌస్ మేట్స్కి. వాళ్ళలో విష్ణుప్రియ, అలాగే మ్యాక్సిమం హౌస్ మేట్స్ ఒక్క సీత తప్ప ఉన్న హౌస్ మేట్స్ అందరూ విష్ణుప్రియ, ప్రేరణ, మణికంఠ, సోనియా, పృథ్వీ, యష్మి, అభయ్, నైనిక, నబీల్, నిఖిల్ వీళ్ళందరూ కూడా ఆదిత్యకి గార్లాండ్ అంటే మెల్లో మాల వేస్తారు కదా, అది పూలమాల, ఆ పూలమాల ఆయన మెల్లో వేసి గార్లాండ్ వేసి ఆదిత్యనే ఈ హౌస్లో ఉండాలనుకుంటున్నారు. దేనికంటే ఆదిత్య గారు మేబీ అంటే కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నాడు ఆడడానికి, నా స్ట్రగుల్ నేను చూపిస్తున్నాను ఆటలో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు చాలామంది. ఎటొచ్చి భాషా గారు ఏంటంటే ఈ వీక్ అంత బాగా ఆయన పెర్ఫార్మెన్స్ కనిపించలేదు, ఎందుకో ఆయన ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఆయన కనపడింది మాకు అని చెప్పి, అదే ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోవడానికే ఎక్కువ ప్రయారిటీ చూపిస్తున్నారు, గేమ్లో పెద్దగా ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పి హౌస్ మేట్స్ మ్యాక్సిమం ఒక్క సీత తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఆదిత్య గారికే ఓట్లు వేశారు, అంటే గార్లాండ్ ద్వారా, అదే పూలమాల ద్వారా. ఏటొచ్చి సీత ఒక్కళ్ళు మాత్రమే భాషా గారి మెడలో పూలమాల వేసి అంటే గార్లాండ్ వేసి ఆవిడ ఒకటే ఓటేసింది. సో ఈ వారం భాషా గారు ఎలిమినేట్ అయ్యారు. నెక్స్ట్ మనకి నాగార్జున గారు భాషా గారిని పిలిచి ఆయన ఏవి వేసి ఆ తర్వాత ఆయనకి చిన్న టాస్క్ ఒకటి ఇస్తారనమాట. మీరు ఎవరు హౌస్లో ఎవరు రియల్ అనుకుంటున్నారు, ఎవరు ఫేక్ అనుకుంటున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పమని. అప్పుడు భాషా గారు 3 పేర్లు చెప్తారనమాట, రియల్గా ఉంటున్నారు వీళ్ళు అని. అందులో ఒకళ్ళు సీత, 2 విష్ణు, 3 ప్రేరణ. అయితే సీత గురించి ఆయన చెప్తే ఏం చెప్తారంటే ఈవిడ జెన్యున్గా ఉంటుంది, ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూ తీసుకుంటే ఆ ఇష్యూని చాలా జెన్యున్గా ఫేస్ చేస్తుంది అని చెప్పి హౌస్లో ఆవిడ గురించి చెప్పారనమాట. అలాగే విష్ణుప్రియ కూడా చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది, ఫస్ట్ నుంచి నేను ఈవిడ వేరే లెవెల్ అనుకున్నాను కానీ ఇంత ఇన్నోసెంట్గా ఉంటుంది అని అనుకోలేదని చెప్పి భాషా గారు విష్ణుప్రియ గురించి చెప్తారు. అప్పుడు చిన్న కామెడీ, నాగార్జున గారు ఇన్నోసెంట్ స్పెల్లింగ్ చెప్పమ్మా అంటే అయ్యా అని చెప్పుద్ది, అయ్యని చెప్పి అమ్మా అది సార్లే అమ్మా అని ఆయన అంటారు. నేను ఇక్కడ విష్ణుప్రియ అని తప్పుగా చెప్పట్లేదు, జస్ట్ ఊరికే కామెడీగా ఆయన అలా అన్నారని చెప్పాను. అప్పుడు అదే ఏ వ్యూ బాగుంటుందంటే ఐ లవ్ యూ అని చెప్పి ఆయన కొంచెం కామెడీగా అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రేరణ కూడా సేమ్ జెన్యున్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, స్మార్ట్గా ఉంటుంది. ఏదైనా గేమ్ ఇస్తే దాన్ని ఎలా హ్యాండిల్ అంటే గేమ్ అనే కదా హౌస్లో ఎలా హ్యాండిల్ చేయాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు ఆయన. మేబీ ప్రేరణ గురించి కొంతమందికే తెలుసు, అందులో భాషా గారికి కొంత తెలుసు అనుకుంటున్నాను నేను, అంటే ఆవిడతో ఉన్న ర్యాపో వల్ల. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పి ఉండొచ్చు. ఇక్కడ ప్రేరణ భజనే చేయట్లేదు, జస్ట్ ప్రేరణ ఇలా అని చెప్తున్నాం అంతే. ఓకే, నెక్స్ట్
సోనియా గురించి అయితే నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు రియల్ అని చెప్పి భాషా గారు వాళ్ళ ముగ్గురికి ఓటేశారు. నెక్స్ట్ సోనియా, మణికంఠ, అలాగే ఆదిత్య, వీళ్ళ ముగ్గురు ఫేక్ అని చెప్పి ఆయన వాళ్ళ ముగ్గురికి ఓటేశారు అనమాట. వాళ్ళ ఫొటోస్ అక్కడ పెట్టి ఫేక్ అని సోనియా గురించి ఎందుకు చెప్పారంటే కాంట్రాస్ట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు సోనియా గురించి. అంటే తను నవ్వుద్ది కానీ తన నవ్వులో ఏదో ఎటకారంలా కనపడింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్తాడు. ఫస్ట్ నవ్వుతూనే మాట్లాడుద్ది కానీ చురకేస్తుందా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది అని ఆయన అంటాడు. అలాగే మణికంఠ గురించి ఏంటంటే ఏదైనా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు. ఇప్పుడు ఒక అంటే ఆయన ఎలా చెప్తారంటే నాగార్జున గారితో చెప్తారనమాట. ఒక పర్సన్ నిన్ను ఎమోషనల్గా ఏదో చేశాడు కానీ ఎమోషన్ దాచుకొని నీకు అతను ఇష్టం లేకపోయినా అతనికి ఓటేసి నువ్వు అతన్ని ఇండైరెక్ట్గా ఏమంటారు ట్రిగ్గర్ చేసినట్టు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారనమాట మణికంఠ గురించి. అంత డీప్గా భాషా గారు ఎప్పుడు మరి గమనించారు మణికంఠని మరి చూడాలి. ముందు ముందు మనకు అది అర్థం అవుద్దో లేదో తెలుసుకుంటాం. అంటే ఆ మాస్క్ ఉందా లేదా అని తెలుసుద్ది మణికంఠకి. నెక్స్ట్ ఆదిత్య గారి గురించి కూడా ఆయన కొంచెం ఫేక్ అని చెప్పి అంటే ఏంటంటే 2 or 3 times ఈయన అదే 2 times 2 weeks అయ్యింది. 2 weeksలో ఫస్ట్ ఆయన నామినేట్ చేశాడు, నేను ఆయన నామినేట్ చేయలేదు అంటే ఫస్ట్ వీక్లో. నెక్స్ట్ వీక్లో నేను ఆయన నామినేట్ చేసినప్పుడు నేను నామినేట్ చేస్తే ఆయన తీసుకోలేకపోతున్నాడు, ఆయన నామినేట్ చేస్తే నేను తీసుకోగలను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడతారు. అందుకని ఆదిత్య గారు కొంచెం ఫేక్గా ఉన్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడతాడు. సో ఇలా మనకి ఎపిసోడ్ కంప్లీట్ అవుద్ది అనమాట. అయితే మనకు ఆల్రెడీ తెలిసిందే ఎక్కడితో ఎపిసోడ్ అయినప్పటికీ రేపు నామినేషన్స్ వీడియో మనకి ప్రోమో చిన్నగా చూపించారు. ఆ ప్రోమోలో మణికంఠకి యష్మికి చిన్న కొట్లాట లాంటిది జరుగుతుంది. కొట్లాట అంటే చిన్న పెద్ద ఆర్గ్యుమెంటే జరుగుతుంది. తెలిసిందే మనకి యష్మికి తన చీఫ్ ఆ పదవి కోల్పోవడానికి కారణం మణికంఠ అని అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ ఉంది. అందుకే రేపు నామినేషన్ ప్రోమోలో మనకి మణికంఠకి యష్మికి మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చూపించారు. మణికంఠ మేబీ అతను ఆ టాస్క్లో తను ఆర్గ్యుమెంట్ చేశాడు కదా, ఆ వీడియో చూపించి నాగార్జున గారు చూపించిన వీడియోలో అదే మరమరాలకు సంబంధించి 250 grams నియర్ బై అని చెప్పి ఆ విషయంలో మేబీ యష్మి మణికంఠ మీద ఆ గ్రడ్జ్ పెట్టుకుందా అన్న విషయం అయితే మనకు అది తెలిసిపోద్ది రేపు వీడియోలో. మణికంఠ కూడా అన్నాడు నాకు మీరు సరైన జడ్జిమెంట్ ఇవ్వలేదు అని చెప్పి. అంటే అది ప్రోమోలో చూపించలేదు, జస్ట్ థింకింగ్. సరే చూద్దాం. నెక్స్ట్ ఇంకా కొన్ని నామినేషన్స్ జరిగాయి, అవి ప్రోమోలో మనకి పర్టికులర్గా చూపించలేదు సరిగ్గా. చూద్దాం. రేపు జరిగే నామినేషన్స్ ప్రక్రియ గురించి మనం బాగా చలి కాసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక కామెంటు, సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఈ వీడియోను బాగా ఎంకరేజ్ చేస్తారని, అలాగే ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తారని ఇక్కడితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆదాబ్.